T20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశను టీమిండియా ముగించేసింది. కెనడాతో మ్యాచ్ రద్దయిన వెంటనే ట్రావెలింగ్ రిజర్వ్ గా ఉన్న శుభ్మన్ గిల్, ఆవేష్ ఖాన్ స్వదేశానికి వచ్చారు. ఇద్దరు యువ ప్లేయర్లను టీం మేనేజ్మెంట్ వెనక్కి పంపించేసింది. టీం మేనేజ్మెంట్ సడన్ గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నదే హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలోనూ దీని గురించి తెగ చర్చ జరిగింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే శుభ్మన్ ను వెనక్కి పంపించేశారని సోషల్ మీడియాలో డిబేట్ నడిచింది. గతంలో ఇషాన్ కిషన్ ను సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి మధ్యలోనే పంపించినట్టుగా ఈసారి గిల్ ను కూడా పంపించారని కొందరు అభిమానులు పోస్టులు పెట్టారు. అసలు ఏం జరిగిందో తెలియక శుభ్మన్ ఫ్యాన్స్ వరి అయిపోయారు. సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి మధ్యలోనే వచ్చిన తర్వాత ఇషాన్ కు మళ్లీ ఛాన్స్ దొరకలేదని గుర్తు చేసుకున్నారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోయిందని బాధపడిపారు. ఇప్పుడు గిల్ విషయంలోనూ అలాగే జరుగుతుందని చర్చ పెట్టారు. ఇదే అంశంపై తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. గిల్ ను ఇండియాకు తిరిగి పంపించడం వెనకాల ఉన్న కారణాలను చెప్పాడు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే టీం మేనేజ్మెంట్ నడుచుకుందన్నాడు. అమెరికాలో గ్రూప్ దశ వరకు 4 ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు జట్టుతోనే ఉండాలనుకున్నామన్నాడు. వెస్టిండీస్లో జరిగే మ్యాచ్లకు 2 రిజర్వ్ ఆటగాళ్లు ఉంటే సరిపోతుందని ముందుగానే ఫిక్స్ అయ్యామన్నాడు. న్యూయార్క్ పిచ్లపై ప్లేయర్లకు రిస్క్ ఎక్కువన్నాడు. ఎవరైనా గాయపడితే ఇబ్బంది అవుతుందని 4 రిజర్వ్ ఆటగాళ్లను కొనసాగించామన్నాడు. ఇప్పుడు జట్టుతో 2 ఉంటే సరిపోతుందని టీం మేనేజ్మెంట్ భావించిందన్నాడు. టీం ఎంపిక సమయంలోనే ప్లానింగ్ అంతా జరిగిపోయిందన్నాడు. అదే ప్లాన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నామన్నాడు. అందుకే గిల్, ఆవేష్ ఖాన్ ను పంపించేశామన్నాడు. ఇక రోహిత్, కోహ్లీలలో ఎవరైనా గాయపడితే యశస్వి జైస్వాల్ ను ఆడించాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉంది. మిడిల్ ఆర్డర్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా రింకు సింగ్ ను బరిలో దింపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖలీల్ అహ్మద్ కూడా రిజర్వ్ ప్లేయర్ గా జట్టుతోనే కొనసాగుతున్నాడు. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని జరుగుతున్న ప్రచారంపై యువ ప్లేయర్ గిల్ కూడా రియాక్ట్ అయ్యాడు. రోహిత్ కూతురు సమైరాతో పాటు తాను కూడా టీమిండియా కెప్టెన్ నుంచే డిసిప్లిన్ ను నేర్చుకుంటున్నానన్నాడు. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.